Hello, welcome to the CDP part 2. So in previous video we have discussed development and growth, motivation, individual differences and more. So in today's video we are going to start with Abraham Maslow's need hierarchy. So Abraham Maslow, educationist, a behaviorist, a psychologist, have proposed a pyramid of need hierarchy. సో నీడ్ హైరాకీ కూడా చెప్పుకోవచ్చు ఆర్ నీడ్ టేబుల్ కూడా అడగచ్చు. సో ఒక మనిషికి ఏక ఇన్సాన్ జబ్ పైదా హోతా పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఏమేమి నీడ్స్ ఉంటాయి, ఆ నీడ్స్ ఎట్లా పోతుంటాయి, దాని బేస్డ్ మీద అబ్రహం మాస్లో ప్రపోజ్ చేసిండు. సో దేర్ ఆర్ 5 levels ఇన్ అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ పిరమిడ్. సో ఫస్ట్ లెవెల్ ఇస్ ఫిజియోలాజికల్ నీడ్స్, నాట్ సైకాలజికల్ నీడ్స్. గుర్తుపెట్టుకోండి, ఫిజియోలాజికల్ నీడ్స్. సైకాలజికల్ నీడ్స్ అంటే అది వేరేది, ఫిజియోలాజికల్ నీడ్స్ గుర్తుపెట్టుకోండి. మీకు కన్ఫ్యూజ్ చేయనికే ऑप्शंस ला साइकोलॉजिकल नीड्स కూడా ఉంటాయి. ऑप्शन में साइकोलॉजी नीड्स भी साइकोलॉजिकल नीड्स भी रहता. हाँ, तो साइकोलॉजिकल नीड्स नहीं, फिजियोलॉजिकल, PYSOI फिजियो గుర్తుపెట్టుకోండి, యాద్ రఖ్ లో. నెక్స్ట్ సేఫ్టీ నీడ్స్, నెక్స్ట్ లవ్ అండ్ బిలాంగింగ్స్, నెక్స్ట్ ఎస్టీమ్, నెక్స్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది 2023 అబ్రహం మాస్లో నీడ్ హైరార్కీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 1 by 1 చూద్దాము. ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే ఏంటి అంటే ద నీడ్స్ వితౌట్ దెమ్ వి కాంట్ సర్వైవ్. అంటే ఏ నీడ్స్ మనకు కావాలి, ఆ నీడ్స్ లేకుంటే మనము సర్వైవ్ చేయలేము. సో అవి ఏవేవి నీడ్స్ అంటే ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్, స్లీప్, రీప్రొడక్షన్ ఎక్సెట్రా. అంటే ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్, స్లీప్ అండ్ రీప్రొడక్షన్. ఈ నీడ్స్ మనకు లేకుంటే మనము సర్వైవ్ చేయలేము. అర్థమైందా? ఈ నీడ్స్ మనకు కావాలి. అర్థమైందా? ఈ నీడ్స్ లేకుంటే మనం సర్వైవ్ చేయలేము. ఇది ఫిజియోలాజికల్ నీడ్స్. నెక్స్ట్ సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ నీడ్స్ అంటే చూడండి, ఇప్పుడు మనకు ఫిజియోలాజికల్ ఎయిర్, వాటర్, ఫుడ్ అండ్ షెల్టర్ మనకు దొరికేసింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ టైం కావాలి, जब पानी खाना पानी सब मिल गया, उसके సేఫ్టీ भी होना ना, जीने के लिए क्या होना, సేఫ్టీ అంటే అది సేఫ్టీ మీకు ఇన్సూరెన్సెస్ కావచ్చు. సో నీడ్ సేఫ్టీ, సెక్యూరిటీ టు లీవ్ అండ్ సెక్యూరిటీ సేవింగ్స్ ఫర్ ఫ్యూచర్. ఎగ్జాంపుల్ మనీ ఉంటే మనకు సేఫ్టీ, ల్యాండ్, జాబ్, హెల్త్ ఇన్సూరెన్సెస్, లైఫ్ ఇన్సూరెన్సెస్ ఎక్సెట్రా. ఇవి సేఫ్టీ నీడ్స్. నెక్స్ట్ లవ్ అండ్ బిలాంగింగ్స్. లవ్ ఇంటరాక్షన్ షుడ్ బి దేర్. చూడండి, ఇప్పుడు మనకు పైసలు ఉన్నాయి, ఫిజియోలాజికల్ నీడ్స్ ఉన్నాయి, సేఫ్టీ నీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు లవ్ అండ్ బిలాంగింగ్స్ కూడా కావాలి కదా. పైసలు ఉన్నాము, మన ఎయిర్, వాటర్, ఫుడ్ ఉంది, మనీ ఉంది, అంతా ఉంది. ఇప్పుడు మనకు లీవ్ చేయడానికి ఏమైనా తోడు కూడా కావాలి కదా. తోడంటే ఇక్కడ జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు, అది ఫ్యామిలీ కూడా కావచ్చు, ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు, ఆర్ ఎవరైనా ఇంటరాక్షన్ పర్సన్స్ కూడా కావచ్చు. कुछ भी रह सकते. जब पैसा है, शेल्टर है, खाने पीने की चीज़ें हैं, सोप है, तो उसके बाद लव एंड बिलोंगिंग यानी कोई साथ में रहने के लिए भी होना ना. वो लवर हो सकते, फ्रेंडशिप्स हो सकते, फैमिली हो सकते, या कोई भी इंटराक्शन पर्सन्स हो सकते. నెక్స్ట్ 3 నీడ్స్ అయిపోయినాక ఇప్పుడు ఎస్టీమ్. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన దగ్గర? పైసలు ఉన్నాయి, ఎయిర్, వాటర్, ఫుడ్ అన్నీ ఉన్నాయి, లవ్డ్ పర్సన్ కూడా మన పాటు ఉంది. ఇప్పుడు మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కావాలి. సొసైటీలో ఏం కావాలి? సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ స్టేటస్, ఫ్రీడమ్ కూడా మనకి ఇప్పుడు కావాలి. సో ఎస్టీమ్ ఈజ్ అ 4th need. నెక్స్ట్ దాని తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓన్లీ 2% పీపుల్ ఇన్ ద వరల్డ్ రీచ్డ్ హియర్. బికమ్ ద మోస్ట్ దట్ యూ కెన్. ఎందుకంటే ఎందుకు పుట్టినావు, నువ్వు లైఫ్లో ఏం చేయాలి. ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఆ పర్సన్కి ఏమైందంటే ఐఐటీలో జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చినాక శాలరీ 3.5 lakh మంత్ శాలరీ ఉండే, అయినా కూడా ఆ జాబ్ని రిజైన్ చేసుకొని ఆయన వేరే దేంట్లోకి వెళ్ళిపోయినారు. అట్లా అంటే ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, కానీ మీరు ఎందుకు పుట్టినారు, మీ మెయిన్ గోల్ ఏంది, ఆ గోల్ రీచ్ కావడం కోసం మీరు ఏమైనా సాధిస్తే అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అయినట్టు. సో ఓన్లీ 2% పీపుల్ ఇన్ ద వరల్డ్ క్యాన్ డూ దిస్. డూ వాట్ ఫర్ యువర్ బోర్న్. ఎగ్జాంపుల్ బుద్ధ. సో ఇది అబ్రహం మాస్లో నీడ్ హైరార్కీ
5 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, 11 బిలాంగింగ్స్, ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఒక పర్సన్ 2 క్వశ్చన్స్ దీంట్లోకి వెళ్ళి ఇప్పటివరకు వచ్చేసినాయి. సో ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసినారు. एक इंसान दूसरे इंसान के लिए లైఫ్ సాక్రిఫైస్ कर दिया. तो అది ఏ నీడ్, అబ్రహాం మ్యాథ్స్లో ఏ నీడ్ కిందికి వస్తుంది? సో అది సేఫ్టీ నీడ్ కిందికి వస్తుంది. ఎందుకంటే ప్రాణం మిడిచేసిన వేరే పర్సన్ కోసం, సో అది సేఫ్టీ నీడ్స్ కిందికి వస్తుంది. ఇంకొక నీడ్స్ ఏమొచ్చిందంటే ఒక మదర్ ఆయన చైల్డ్ని అమ్మేసింది. ఒక మదర్ ఒక చైల్డ్ని అమ్మేసింది ఫుడ్ కోసం. సో అది ఏ नीड. सो అది ఏ नीड అంటే एक माँ एक बच्चे को बेच दी कौन से नीड के वास्ते, तो वो ఫిజియోలాజికల్ నీడ్స్కి వాస్తే ఐసా కరీ ఉన్నాయి. तो ఫిజికల్ అంటే ఫుడ్ లేకుంటే మనం ఏమన్నా చేయొచ్చు కదా. ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చింది ఇక్కడ అంటే ఒక అబ్బాయి ఫాదర్ ల్యాండ్ సేల్ చేసేసిండు. ఒక అబ్బాయి फादर लैंड सेल చేసేసిండు. एक बच्चा उसके बाप की प्रॉपर्टी बेच दिया आईफोन खरीदने के वास्ते. आईफोन खरीदने के वास्ते. तो ये कौन सी नीड में आती है बोलते एस्टीम में आती. సెల్ఫ్ స్టేటస్ కోసం ఏమన్నా చేయొచ్చు అట్లా. సో ఇది 3 బేస్ మీద ఇప్పుడు దాకా సీటెడ్లా క్వశ్చన్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ మిడ్ డే మీల్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మిడ్ డే మీల్ 1995 5th August స్టార్ట్ అయింది. ఫస్ట్ స్కూల్ టు ఇంట్రొడ్యూస్డ్ మిడ్ డే మీల్ ఈజ్ ఇన్ తమిళనాడు. గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఆల్సో మిడ్ డే మీల్ ఇంకేమంటే స్కూల్ లంచ్ ఆర్ స్కూల్ మీల్ ప్రోగ్రామ్ కూడా చెప్పొచ్చు అంట. ऐसा ही बोलते कहते लोग. టు ఇంప్రూవ్ స్కూల్ ఎన్రోల్మెంట్, స్కూల్లో అడ్మిషన్స్ కావాలి అండ్ అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ ఫుల్ ఉండాలి అండ్ టు రెడ్యూస్డ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ స్కూల్స్, అంటే ఉన్న పిల్లలు కూడా వెళ్ళిపోవద్దు అని కూడా మిడ్ డే స్కూల్ ఒక మెయిన్ గోల్. ఇంకా మిడ్ డే స్కూల్ నుంచి ఇంకేముందంటే టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ స్టేటస్ అండ్ అటెంటివ్స్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అంటే స్కూల్ పిల్లల ఒక న్యూట్రిషన్ ఇంప్రూవ్ కావాలి, అది కూడా మిడ్ డే మీల్ goal. Next, caste prejudices reduced due to all students eat together and study work together. ఏ క్యాస్ట్, హై క్యాస్ట్, లో క్యాస్ట్, మిడిల్ క్యాస్ట్ అందరు పిల్లలు ఒకటే దగ్గర తింటున్నారు, అదే అన్నం తింటున్నారు, ఒకటే స్కూల్లో చదువుతున్నారు. దానివల్ల ఏమైందంటే క్యాస్ట్ ప్రిడ్యూస్ అంటే క్యాస్ట్ నుంచి ఏమేమి ఉండే మనకు ప్రాబ్లమ్స్ అవి తగ్గుతున్నాయి, అది కూడా మిడ్ డే మీల్ ద్వారా. సో నెక్స్ట్ మిడ్ డే మీల్ ఈజ్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ ఈవిఎస్ టీచింగ్ లెర్నింగ్. ఇది కూడా మెయిన్ మీకు రిపీటెడ్ క్వశ్చన్. మిడ్ డే మీల్ ఈజ్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇంట్లో అన్నం లేకుంటే కూడా కాలేజ్ స్కూల్కి వస్తున్నారు, వాళ్ళు అన్నం తింటున్నారు, మరి అన్నం తిని ఊకి వెళ్ళిపోదు కదా, సో క్లాస్లో నుండి చదువుకుంటున్నారు కూడా. సో అది కూడా ఒక గుడ్ టీచింగ్ టెక్నిక్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీ. ద మెయిన్ పర్పస్ ఫర్ మిడ్ డే మీల్ ఈజ్ టు ఫుల్ఫిల్ చైల్డ్ సైకాలజికల్ నీడ్స్, చైల్డ్ ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే ఫుడ్. కొంతమంది ఇంట్లో చాలా పూర్ ఉంటారు, 3 times అన్నం కూడా వాళ్ళకి దొరకదు. సో మెయిన్ పర్పస్ ఆఫ్ మిడ్ డే మీల్ ఏముంది, చైల్డ్గా ఫిజియోలాజికల్ నీడ్స్ కంప్లీట్ చేయడానికి. సో నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఐక్యూ. ఇంటెలిజెన్స్ ఒక వర్డ్ టేకెన్ ఫ్రమ్ लाटिन इंटेलिजियर INTELLIGERI. इंटेलिजेंस एक वर्ड है जो लैटिन में से लिए. इंटेलिजियर मीन्स टू अंडरस्टैंड. हाँ, इंटेलिजेंस इज मोस्ट कम फ्रम हेरिडिटी. మీ జీన్స్ లోపలికి వెళ్ళి మీకు మ్యాక్సిమం 95% పీపుల్ ఇంటెలిజెన్స్ మీ జీన్స్ లోపలికి వెళ్ళే వస్తుంది. 5% ఆర్ లెస్ దెన్ 5% కూడా ఇంటెలిజెన్స్ మనం ఎన్వైరన్మెంట్కి వెళ్ళి ఎక్వైర్ చేస్తాం. పర్సన్ క్యాన్ ఇంప్రూవ్ ఎబిలిటీ బట్ లెస్ ఛాన్సెస్ టు ఇంప్రూవ్ ఐక్యూ. మీ ఇంటెలిజెన్స్ ఒక ఎబిలిటీ మీరు ఇంప్రూవ్ చేయొచ్చు మ్యాక్సిమం, కానీ లెస్ ఛాన్సెస్ ఉన్నాయి మీ ఐక్యూ మీరు ఇంప్రూవ్ చేస్తారు. 1% or 2% పీపులే हेरिडिटी నుంచి వచ్చిన ఐక్యూని ఇంప్రూవ్ చేసినారు. सिर्फ 1 या 2% लोग हैं जो हेरिडिटी यानी जीन से जो IQ आया उसको इम्प्रूव करे सर का. इंटेलिजेंस इज द एबिलिटी टू रीजन और अडेप्ट एंड लर्न. इंटेलिजेंस इज एबिलिटी टू रीजन, अडेप्ट एंड लर्न. सो स्टैनफोर्ड बिनेट
ఆయన ఒక సైంటిస్ట్ కూడా చెప్పుకోవచ్చు, ఫిలాసఫర్ ఆర్ సైకాలజిస్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఒక ఇంటెలిజెంట్ స్కేల్ ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇచ్చిండు అంటే ఆ స్కేల్ చెప్తాము నెక్స్ట్. చూడండి ఇప్పుడు ఈతో ఏన్షియంట్ టైంలో ఒక అబ్బాయి గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉన్నాడా లేడా అని मेजर चेनी के एक बच्चा गिफ्टेड चिल्ड्रन है या उसकी IQ मेजर करने के लिए ये स्केल यूज़ करते थे. సో జీనియస్ అంటే ఓవర్ 140, వెరీ సూపీరియర్ 120 to 130 అంటే ఇవి ఐక్యూ లెవెల్స్. ఇవి ఇన్ని ఐక్యూ లెవెల్స్ ఉంటే ఏమంటాం? జీనియస్ అంటామా, వెరీ సూపీరియర్. సో 50% ఆర్ మోర్ దెన్ 50% పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ యావరేజ్. అంటే 90 to 109 ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి. ఎంతమందికి? 50% ఆఫ్ అవర్ world. Only 2% are genius in the world. Only 2% are genius and only 2% people are idiot. Only 2% people are idiot and only 2% people are genius. So ఇది ఒక స్టాన్ఫర్డ్ బినెట్ ఇంటెలిజెంట్ స్కేల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ. సో కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ చదివే ముందు ఇక్కడ చూడండి, 4 साइंटिस्ट 4 ఇయర్స్లో వేరే వేరే ఐక్యూ గురించి మాట్లాడినారు. 4 जने बात करें. सो फर्स्ट 1992 में IQ टेस्ट आया, वो अल्फ्रेड बिनेट और थियोडोर सीमन करे थे उन लोग. ఫస్ట్ ఐక్యూ టెస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1905లో వచ్చింది. ఎవరు కండక్ట్ చేసినారు అంటే अल्फ्रेड बिनेट एंड थियोडोर साइमन. पहला जो IQ टेस्ट आया था वो 1905 में आया था, वो अल्फ्रेड बिनेट और थियोडोर साइमन कंडक्ट करे थे. फर्स्ट मेंटल एज कॉन्सेप्ट 1908 में आया था, वो अल्फ्रेड बिनेट कंडक्ट करे थे और प्रपोज करे थे. ఫస్ట్ మెంటల్ ఏజ్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1908లో వచ్చింది. అల్ఫ్రెడ్ బినెట్ ప్రపోజ్ చేశాడు. అది ఫస్ట్ ఐక్యూ కాన్సెప్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే విలియం స్టన్ ప్రపోజ్ చేశారు. ఎప్పుడు అంటే 1912లా. ఫస్ట్ ఐక్యూ ఫార్ములా ఎవరు ప్రపోజ్ చేశారు అంటే లూయిస్ టర్మన్ ప్రపోజ్ చేశారు. ఎప్పుడు అంటే 1916లా. ఐక్యూ ఫార్ములా ఏంది అని డౌట్ వస్తే ఐక్యూ ఫార్ములా ఇది చూడండి. ఐక్యూ ఫార్ములా ఇది ఐక్యూ MA/CA × 100 ఇది ఫార్ములా. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రోనాలికల్ ఏజ్. సో ఇక్కడ క్రోనాలికల్ ఏజ్ అంటే బర్త్ ఇయర్, మనం పుట్టినప్పటి నుంచి ప్రెజెంట్ ఇయర్. ఒకవేళ నేను 2002లో పుట్టినాను, 2023 అంటే నా ఏజ్ 21 అని నేను అంటే సో CA = 21. MA అంటే మెంటల్ ఏజ్ అంటే చూడండి, ఇప్పుడు నేను 21 ఇయర్స్ ఉన్నాను, కానీ నేను 24 ఇయర్స్ వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఆ మెంటల్ ఎబిలిటీ నా దగ్గర ఉంది. 24 ఇయర్స్ ఉన్న పర్సన్కి ఎంత మెంటల్ ఎబిలిటీ ఉండొచ్చు? ఆ మెంటల్ ఎబిలిటీ నాకు ఉందంటే 24 / 21 × 100 చేయాలి. ఇది ఒక ఐక్యూ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా. సో నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ creativity and intelligence. So researchers have found that relation between both creativity and intelligence is positive. అంటే రెండు కూడా పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్ బోత్ ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్లీ. టర్మన్ ఒక సైంటిస్ట్, ఆయన ఏమన్నాడు 1920లా అంటే ఆల్ పర్సన్స్ విత్ హై IQ ఆర్ నాట్ క్రియేటివ్. అందరు అంటే హై ఐక్యూ ఉన్న వాళ్ళు 120, 130, 140 IQ లెవెల్స్ ఉన్న వాళ్ళు అందరూ క్రియేటివ్ ఉండరు. जो भी पर्सन्स हाई IQ से है 120, 130, 140 से उन लोगों क्रिएटिव नहीं है. बट ए सर्टन लेवल ऑफ IQ इज नीडेड टू बी क्रिएटिव. मगर एक सर्टन लेवल ऑफ IQ रहना बच्चे में क्रिएटिव रहने के वास्ते, समझे ऐसा. नेक्स्ट एलिमेंट्स ऑफ क्रिएटिविटी. సో దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ క్రియేటివిటీ. అంటే ఒక క్రియేటివ్ పర్సన్ ఉండాలి ఆర్ ఒక పర్సన్ క్రియేటివ్ ఉన్నారు అంటే ఈ 4 ఎలిమెంట్స్ మన దగ్గర ఉంటాయి. అగర్ एक इंसान क्रिएटिव है तो उसके अंदर ये 4 एलिमेंट्स रहते. FFOE ఇది షార్ట్ ఫామ్లో మనం చెప్పుకోవచ్చు 4 ఎలిమెంట్స్ని. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ క్రియేటివ్ హీ హ్యావ్ 4 ఎలిమెంట్స్. ఒక పర్సన్ చెప్పిన కదా సేమ్. సో F అంటే ఫ్లూయెన్సీ అంటే మల్టిపుల్ థాట్ ఎక్స్ప్రెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్పినాను, ఇండియా అంటే ఏంది? సో ఇండియా గురించి అయినా మల్టిపుల్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ మల్టిపుల్ వేస్ టు సాల్వ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్
ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ ముందు ఏ మెథడ్తో నేను సాల్వ్ చేశాను, ఏ మెథడ్తో రాలేదనుకో బి మెథడ్ రాలేదనుకో సి మెథడ్ రాలేదనుకో డి మెథడ్ రాలే ఈ మెథడ్ రాలే ఎఫ్ మెథడ్. సో మల్టిపుల్ మేస్ టు సాల్వ్. సో ఒక క్రియేటివ్ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఫ్లెక్సిబిలిటీతోని ఆన్సర్ సాల్వ్ చేస్తాడు. అంటే ఆయన దగ్గర A to Z టెక్నిక్స్ ఉంటాయి ఆన్సర్ సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ ఒరిజినల్ ఆర్ ఒరిజినాలిటీ అంటే ఓన్ థాట్స్, అంటే ఓన్ మెథడ్స్. ఏదైనా పని చేయడానికి और ఏదైనా సాధించడానికి ఓన్ మెథడ్స్ ఉంటాయి. कुछ भी सॉल्व करने के लिए पर्सन के पास ओन थॉट्स रहते, समझे. नेक्स्ट एलैबोरेशन मतलब थिंक एंड इम्प्लीमेंट इन रियल लाइफ. अपन जो भी सोचते हैं अपने ओरिजिनल थिंग्स वो थिंक करना और वो रियल लाइफ में इम्प्लीमेंट करना. सो नेक्स्ट అవర్ టాపిక్ ఇస్ థింకింగ్. థింకింగ్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు థింకింగ్ టాపిక్ అంటే జేపీ గిల్ఫర్డ్. ఎవరు? జేపీ गिलफर्ड प्रपोज करा. क्या प्रपोज करा उन्हें? थिंकिंग टॉपिक GUILFORD गिलफर्ड प्रपोज. JP गिलफर्ड प्रपोज थिंकिंग. देर आर 2 types of thinking according to the JP गिलफर्ड. One is divergent thinking, one is convergent thinking. Divergent thinking అంటే ఏంది? డైవర్జ్ అంటే ఏంది? మల్టిపుల్. కన్వర్జ్ అంటే ఏంది? సింగిల్. సో డైవర్జ్ థింకింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఓపెన్ మైండెడ్ ఉంటుంది. మనం పిల్లల్లో కూడా ఇది పాజిటివే. మనం ఒక టీచర్ ఉన్నామంటే పిల్లల లోపల కూడా డైవర్జెంట్ థింకింగ్ ఇంప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అంటే క్లోజ్ ఎండెడ్. అది క్లోజ్ ఎండెడ్ నెగిటివ్ కాదు కానీ క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ క్లోజ్ ఎండెడ్లో పాజిటివ్ ఏది అంటే ఓపెన్ ఎండెడ్ పాజిటివ్, కానీ క్లోజ్ ఎండెడ్ నెగిటివ్ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ లింక్డ్ విత్ క్రియేటివిటీ. అంటే ఏ పర్సన్స్ కూడా డైవర్జెంట్ థింకింగ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర క్రియేటివిటీ, డైవర్జెంట్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ ఈజ్ లింక్డ్. అదే కన్వర్జెంట్ థింకింగ్ ఇంటెలిజెన్స్తోని లింక్ చేసినాం మనము. ఇంకా డైవర్జెంట్ థింకింగ్ ఎట్లా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనము క్వశ్చన్ మనం చేయొచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ని మనము మల్టిపుల్ వేస్లో మనం చెప్పుకోవచ్చు. అదే కన్వర్జెంట్ థింగ్ అంటే MCQs మల్టిపుల్ క్వశ్చన్స్, సీటెట్లా లిమిటెడ్ క్వశ్చన్స్. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ని మనం మల్టిపుల్ వేస్లో చెప్పడానికి మనకు క్రియేటివిటీ కావాలి, మన ఓన్ మెథడ్లో చెప్పడానికి మనకు క్రియేటివిటీ కావాలి. क्रिएटिविटी होना अपने को एक क्वेश्चन को मल्टीपल वेज में सॉल्व करने के लिए. मगर वही चीज एक MCQs क्वेश्चन के लिए ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అట్లాంటి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకి ఏం క్రియేటివిటీ అవసరం లేదు. ఏమైనా క్రియేటివిటీ 5th ऑप्शन మనం రాస్తామా? 4 ऑप्शन दिए, 4 ऑप्शन हमें क्रिएटिविटी करके 5 ही ऑप्शन करते हैं, नहीं करते. అందుకే కన్వర్జెంట్ థింకింగ్ ఈజ్ లింక్డ్ విత్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ 4 ऑप्शंसలో ఏదైనా ఒక ఆప్షన్స్ చూస్ చేయడానికి మనకు ఇంటెలిజెన్స్ కావాలి. 4 ऑप्शन में से एक ऑप्शन चूज करने के लिए अपने को इंटेलिजेंस होना. ऐसा మల్టిపుల్ సొల్యూషన్స్, ఒక క్వశ్చన్కి మల్టిపుల్ సొల్యూషన్స్ మనము ఇస్తాము డైవర్జెంట్ థింకింగ్ ఉన్న పర్సన్స్. అదే కన్వర్జెంట్ థింకింగ్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారంటే టు టేక్ డిసిజన్ ఇన్ వన్ థింగ్. అట్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా 4 ఆప్షన్స్, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా ఒకటే చూస్ చేయడం ఆర్ అట్లా. ఇంకా మల్టిపుల్ డైవర్జెంట్ థింకింగ్ చెప్పాలి అంటే ఎస్ఎస్లా ఏదైనా ఒక టాపిక్ చేసిన మీకు నేచర్ అని, నేచర్ నుంచి మనం ఎలాబరేట్ చేస్తూనే మనం పోతాం, అది డైవర్జెంట్ థింకింగ్. అదే మనం ఏదైనా నేచర్ చెప్పేసినాం, నేచర్ అంటే ఎన్వైర్న్మెంట్, ఇట్లా డైరెక్ట్ ఉన్న ఒకటే వరలో చెప్పేసినాం, ఇది ఏంది కన్వర్జెంట్ థింకింగ్ ఉన్న ఒక ఎగ్జాంపుల్. టీచర్ షుడ్ ప్రమోట్ డైవర్జెంట్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్స్. మనం డైవర్జెంట్ థింకింగ్ చిల్డ్రన్స్లో ప్రమోట్ చేయాలి. ఇంకా డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంది? మనం బ్రెయిన్ స్టార్మింగ్, గ్రూప్ లర్నింగ్లో మనం గ్రూప్ లర్నింగ్ ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంది? మైండ్ మ్యాపింగ్ చేయడం. మైండ్ మ్యాపింగ్ మనము డైవర్జెంట్ థింకింగ్తోనే చేస్తాము. ఇంకా డైవర్జెంట్ థింకింగ్ ఉన్న వాళ్ళు న్యూ ఇన్వెన్షన్స్ చేస్తారు, ఎందుకంటే క్రియేటివిటీ కదా. క్రియేటివిటీ ఎవరు చేస్తారు? న్యూ ఇన్వెంట్ చేయడానికి క్రియేటివిటీ చేస్తారు కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీ ఒక క్వశ్చన్స్ ఉంది, ఒక క్వశ్చన్ ఇక్కడ నేను ఇచ్చినాను మీకు క్వశ్చన్, మీరు ఏం చేస్తారు? మీ ఒకవేళ మీరు డైవర్జెంట్ థిंकिंग ఉంటే, अगर तुम डाइवर्जेंट थिंकर है तो तुम क्या करते? वो एक क्वेश्चन को 100 तरह के वेज से तुम देखते. देखो दिख रहा, మల్టిపుల్ ఆన్సర్స్ మీరు వేస్తారు, ఒకటే క్వశ్చన్ని మీరు మల్టిపుల్ ఆన్సర్స్ మీరు ఇస్తారు. అర్థమైందా? ఇది డైవర్జెంట్ థింకింగ్. అదే ఒకవేళ మీరు కన్వర్జెంట్ థింకింగ్ ఉన్నారనుకోండి, ఆ టాపిక్ ఏమేమి ఉన్నాయి
4 ఆన్సర్స్ నుంచి ఏదైనా ఒకటే ఆన్సర్ మీరు ఏబిసిడి ఉంటే మీరు ఏదైనా ఒకటే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తారు, మీరు ఏదైనా ఒకటే ఆన్సర్ మీరు వస్తారు. సింగిల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కన్వర్జెంట్ థింకర్స్. సో నెక్స్ట్ ఇంకొక థింకింగ్ ఉంది, ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ లాటరల్ థింకింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి బై ఛాన్స్ అడిగితే. సో లాటరల్ థింకింగ్ ఆర్ లేటరల్ థింకింగ్ లింక్డ్ విత్, ఇది కూడా క్రియేటివిటీతోనే లింక్డ్ ఉంటుంది. దేంతో పాటు లింక్ ఉంటుంది, క్రియేటివిటీతోనే లింక్డ్ ఉంటుంది. థింకింగ్ యూజ్ టు సాల్వ్ ఏ క్వశ్చన్ ఇన్ మల్టిపుల్ వేస్ ఆర్ డిఫరెంట్ వేస్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నేను ఇచ్చినాను, ఆ క్వశ్చన్ ఎట్లా మీరు సాల్వ్ చేస్తున్నారు, ఇట్లా అంటే మల్టిపుల్ వేస్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చినాను మీకు ఒక క్వశ్చన్, వాట్ ఈస్ 4 into 4 అని నేను ఒక మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ 4 into 4, మీకు మల్టిప్లికేషన్ రాదు. సో మీరు ఏం చేస్తారు, రిపీటెడ్ అడిషన్ చేస్తారు మీరు. సో మీరు డైరెక్ట్ యూజ్ చేయకుండా ఇట్లా అవుతున్నారు మీరు, అర్థమైందా? అంటే మీరు డైరెక్ట్ చేయకుండా పని వేరే మెథడ్స్తోని మీరు చేస్తున్నారు, అర్థమైందా? రిపీటెడ్ అడిషన్ ఆర్ ఇంకా వేరే మెథడ్స్తోని మీరు ఆన్సర్ సాల్వ్ చేస్తున్నారు. మీరు ఆన్సర్ సాల్వ్ చేస్తున్నారు, तुम आंसर सॉल्व कर रहे मगर डिफरेंट मेथड से कर रहे, वेरियस मेथड से तुम सॉल्व कर रहे, ना कि तुम मल्टीप्लिकेशन डायरेक्ट मेथड यूज नहीं करके डिफरेंट मेथड्स यूज कर, దానికే లాటరల్ థింకింగ్ మనము అంటాము. నోట్ ఇంకొక నోట్ ఏముందంటే, ఎవ్రీ క్రియేటివ్ పర్సన్ ఈజ్ డైవర్జెంట్ థింకింగ్. ప్రతి ఒక్క క్రియేటివ్ పర్సన్, మీరు క్రియేటివ్ ఉన్నారు అంటే మీ లోపల డైవర్జెంట్ థింకింగ్ ఉంది. కానీ మీరు ఆల్ డైవర్జెంట్ థింకర్స్ ఆర్ నాట్ క్రియేటివ్, అర్థమైందా? पूरे डाइवर्जेंट थिंकर जो रहते वो क्रिएटिव नहीं रहते, मगर जो पर्सन्स క్రియేటివ్ रहते ना उन लोग డైవర్జెంట్ థింకర్స్ रहते. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే ఏంది, అది మన వరల్డ్కి, మన సమాజంకి, మన సొసైటీకి వాళ్ళు గిఫ్ట్, వాళ్ళ కరెక్ట్ ఎన్వైరన్మెంట్ ఇస్తే వాళ్ళు కొత్త ఇన్వెన్షన్స్ వాళ్ళు ఫైండ్ చేస్తారు. ఐక్యూ మోర్ దెన్ 130 ఆర్ 140 ఆర్ ఎగ్జామ్ మీ బేస్డ్ ఆన్ ద మీ ఆప్షన్. ఒకవేళ మీరు గిఫ్టెడ్ చిల్డ్రన్ ఐక్యూ మీ క్వశ్చన్స్లో అడిగినరు, या तुमको गिफ्टेड चीज़ों की IQ पूछे, సో హైయెస్ట్ ఏ ఆప్షన్, ఆ ఆప్షన్ ఎట్లా అంటే 140 కన్నా మోర్ ఉండద్దు. ఒకవేళ మీకు 110, 120, 140 అండ్ 150 ఇచ్చిండ్రు, సో 140 క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 120, 130, 110 అండ్ 190 ఇచ్చిండ్రు, సో 130 క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 120, 110, 90 అండ్ 80 ఇచ్చిన 120 క్లిక్ చేయండి. సో ఆప్షన్ ఎట్లా ఉండాలి గిఫ్టెడ్ చిల్డ్రన్ కంటే, అది హై ఉండాలి, అన్నిటికన్నా ఆప్షన్లో హై ఉండాలి. కానీ 140 ప్లస్ పోవద్దు, 141 కూడా పోవద్దు, అర్థమైందా? 140 కన్నా కింద ఉండాలి, అది ఏదైనా హై ఆప్షన్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గిఫ్టెడ్ చిల్డ్రన్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అట్లా కూడా కావచ్చు, ఆర్యభట్ట, వీళ్ళు కూడా గిఫ్టెడ్ చిల్డ్రన్స్. ఎందుకంటే వీళ్ళ ఐక్యూ, రామానుజన్, వీళ్ళ ఐక్యూ ఎట్లా ఉందంటే 130, 140 ప్లస్ ఉంది వీళ్ళ ఐక్యూ. టీచర్ షుడ్ యూజ్ అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి టీచర్ ఎట్లా వాళ్ళకు ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అంటే ఇన్రిచ్డ్ కరికులంలో ఇవ్వాలి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కామన్ పర్సన్ ఉన్నారు, అంటే యావరేజ్ స్టూడెంట్, ఒక గిఫ్టెడ్ చిల్డ్రన్. నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ని 10 క్వశ్చన్స్ ఇచ్చినావు, వాడు 10 minutesలో చేస్తాడు. అదే గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటే 5 minutesలోనే వాడు చేసేస్తాడు వాడు, అర్థమైందా? ఇంకా 5 minutes వాడు బోర్ అవుతాడు. సో గిఫ్టెడ్ చిల్డ్రన్కి బోర్ కావద్దు, వానికి ఎన్వైరన్మెంట్ ఎట్లా ఇవ్వాలి అంటే వాడు సక్సెస్ కావాలి, అట్లా సక్సెస్ అయితే వాడు వీడియో ఇంటరాక్షన్. సో ఇక్కడ ఉన్న మనం గిఫ్టెడ్ చిల్డ్రన్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్కి ఒక టీచర్ ఎట్లా హెల్ప్ చేయాలి అంటే ఇన్రిచ్డ్ కరికులం. అంటే ఇన్రిచ్డ్ కరికులం అంటే ఏంది, వాళ్ళ తగ్గేటట్టు వాళ్ళ స్థాయికి ఛాలెంజింగ్ టాస్క్లు, అర్థమైందా? వాళ్ళ స్థాయికి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, అట్లాంటి క్వశ్చన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి, అట్లాంటి టాస్క్ మనం ఇవ్వాలి, అట్లాంటి యాక్టివిటీస్ మనము గిఫ్టెడ్ చిల్డ్రన్కి ఇవ్వాలి. कैसा करना बोलते उन लोगों के बराबरी में, उन लोगों को चैलेंज करते सो उन लोगों के बराबरी के अपन क्वेश्चंस करना, बेस्ड ऑन उन लोगों के इंटरेस्ट के ऊपर अपन पढ़ाना, उन लोगों के इंटरेस्ट के ऊपर अपन पढ़ाना, उन लोगों के ఛాలెంజింగ్, उन लोगों को ఛాలెంజ్ ఉన్న వాళ్ళ ఛాలెంజింగ్ వాళ్ళకి తగ్గేటట్టు మనము క్వశ్చన్స్ ఇవ్వాలి. ఆల్ టైప్స్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ డైవర్జెంట్ థింకింగ్స్. ఆల్ టైప్స్ ఆఫ్ అంటే ప్రతి ఒక్క గిఫ్టెడ్ చిల్డ్రన్ డైవర్జెంట్ థింకింగే ఉంటాడు. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, ఇందాక చెప్పిన కదా, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మనము టాస్క్ వాళ్ళకు ఇవ్వాలి. సో ఎన్సీఆర్టీలో ఏముందంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. హౌ మెనీ టైప్స్? 3 types ఆఫ్.
సో ఫస్ట్ ఇంటెలెక్చువల్లీ బ్రైట్, నెక్స్ట్ టాలెంటెడ్, నెక్స్ట్ క్రియేటివ్. సో ఫస్ట్ ఇంటెలెక్చువల్లీ బ్రైట్ స్టూడెంట్స్ చూస్తే 140+ వాళ్ళ ఐక్యూ ఉంటుంది, ఆర్ ఎనీ ఐక్యూ ఉండొచ్చు. ఈగర్ టు డూ ఆర్ ఫైండ్ సంథింగ్. వాళ్ళ ఇంటెలెక్చువల్లీ బ్రైట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఫైండ్ చేయాలి, ఇంకా నాకు సమ్స్ కావాలి, ఇంకా నాకు టాస్క్ కావాలి, ఇంకా నాకు యాక్టివిటీ కావాలి, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, నేను ఖాళీగా ఉండను, అట్లాంటి వాళ్ళు. ఎగ్జాంపుల్ ఐన్స్టైన్, ఏపీజే రామానుజన్ ఎక్సెట్రా. నెక్స్ట్ టాలెంటెడ్ ఆర్ ఆర్యభట్ట కూడా ఇంటెలెక్చువల్లీ బ్రైట్లో రావచ్చు. నెక్స్ట్ టాలెంటెడ్ అంటే పర్ఫార్మ్ గుడ్ ఇన్ ఏ పర్టికులర్ థింగ్. అంటే అయితే చీజ్ కన్నా अपन छप्पर फाड़ देना, ఏదో ఒక టిగ్లా ఎట్లా ఉండాలంటే ఎవ్వరు మన బరాబరీ లేదు, అట్లా మనకి తగ్గేటట్టు ఆ టాపిక్లో ఎవ్వరు లేరు. ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వాళ్ళ తగ్గేటట్టు అసలు క్రికెట్లో ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్లో బాలసుబ్రహ్మణ్యం, అరిజిత్ సింగ్, ఏఆర్ రెహమాన్, అట్లా వాళ్ళ స్థాయికి వాళ్ళు మ్యూజిక్లో అట్లా ఉన్నారు. నెక్స్ట్ క్రియేటివ్ అంటే ఏంది, ఏదో ఒక కొత్తటి క్రియేట్ చేయడం, ఒరిజినల్ క్రియేట్ చేయడం అట్లా. టు క్రియేట్ ఆర్ మాడిఫై ఒరిజినల్ థింగ్స్. ఎగ్జాంపుల్ ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్లా, ఇంజనీర్స్, డిజైనర్స్ ఆర్ ఎవరైనా వాళ్ళు కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక అరిస్టాల్ ఉంది. అరిస్టాల్ గురించి మనకు ఎక్కువ పేపర్ 2లో క్వశ్చన్స్ వస్తాయి, కానీ పేపర్ 2లో ఒకటే మనకు క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు దాకా. అది ఏం క్వశ్చన్ అంటే చూడండి, ఇక్కడ ఏముంది క్వశ్చన్ అంటే ఎనీబడి క్యాన్ బీ యాంగ్రీ, ఎనీబడి క్యాన్ బికమ్ యాంగ్రీ, బట్ టు బీ యాంగ్రీ విత్ ద రైట్ పర్సన్, రైట్ పర్పస్, రైట్ టైమ్, రైట్ సిచ్యువేషన్ అండ్ రైట్ వే ఈజ్ నాట్ విత్ ఇన్ ఎవరీబడీస్ పవర్. ఆయన ఏమన్నాడు అంటే ఎవరికైనా కోపం రావచ్చు, ఎవరైనా కోపం కావచ్చు, కానీ రైట్ పర్సన్ మీద, కరెక్ట్ రీజన్తో పాటు, కరెక్ట్ టైమింగ్లా, కరెక్ట్ సిచ్యువేషన్లా, కరెక్ట్ టైంలా, కరెక్ట్ పర్సన్ మీద కోపం కావడం అది అందరితో కాదు, కొంతమందితోనే అవుతుంది, అది అందరి పవర్లో లేదు. सही टाइम पे, सही पर्सन के साथ, सही पर्पस पे, सही रीज़न से, सही सिचुएशन पे, सही टॉपिक पे लड़ना और उसके ऊपर सही गुस्सा करना राइट पर्सन पे, वो हर एक के ऊपर नहीं है. ఎగ్జాంపుల్ మీ డాడీ మీద మీకు కోపం వస్తే మీరు తిట్టొచ్చా? కాదు. మీరేం చేస్తారు, మీకైనా చిన్న ఉన్న వాళ్ళకి తిడతారు మీరు, समझे. अगर तुम्हारे से अम्मी पापा गुस्सा है, तुम तुम्हारे अम्मी पापा पुकार दे, नहीं पुकार दे, तुम तुम्हारे से छोटे जो है उन लोगों पे तुम पोल लेते तुम अट्ला. नेक्स्ट ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చిన్న టాపిక్ చూడండి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సాలవే అండ్ మేయర్ ఇద్దరు కలిసి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రపోజ్ చేశారు. డానియల్ గోల్మెన్ రోట్ ఏ బుక్ ఆన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఎవరు? డానియల్ గోల్మెన్. ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్ ఆర్ సైకాలజిస్ట్. ఆయన ఏం చేసిండు అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన ఒక బుక్ రాసిండు. इमोशनल इंटेलिजेंस ఈ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు, कौन प्रपोज करे बोले तो सैलोवे और मेयर प्रपोज करे. बुक कौन लिखे అంటే इमोशनल इंटेलिजेंस से बोले तो डैनियल गोलमैन लिखे. సో ఏదైనా पर्सन की इमोशनल इंटेलिजेंस ఉంది. बच्चे को अगर इमोशंस में इंटेलिजेंस है तो उसके पास सोशल स्किल्स रहते, सेल्फ अवेयरनेस रहता, మోటివేషన్ रहता, ఎంపథీ रहता, సెల్ఫ్ రెగ్యులేషన్ रहता. ఈ 5 ఉంటాయి వాని దగ్గర. ఎవరి దగ్గర? ఏదైనా పర్సన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే. సోషల్ స్కిల్స్ అంటే ఏంది? ఎప్పుడు ఏ టైంలో ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, అది कैसा कब किससे कैसा बात करना वो. सेल्फ अवेयरनेस मतलब खुद के बारे में खुद को जानना, कब कैसा रहना, अपन क्या करना, किससे कैसा रहना वो. వైజా అంటే సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనకు ఒక గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ మోటివేషన్ అంటే ఏంది? इमोशनल इंटेलिजेंस ఉన్న వాళ్ళు సెల్ఫ్ इंट्रिंसिक मोटिवेशन ऑटोमेटिक వాళ్ళు ఇచ్చుకునే ఉంటారు. जो है ना इमोशनल इंटेलिजेंस है उन लोग खुद ब खुद मोटिवेशन सेल्फ इंट्रिंसिक मोटिवेशन उन लोग के अंदर पहले से रहता. नेक्स्ट इंपैथी ఉండాలి. इमोशनल इंटेलिजेंस. సింపతి అంటే ఏంది? ఒకవేళ నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, అబ్బా పాపమే, ऐसा क्या कम मार्क्स है तुम्हारे को, वो ये बोलते. अगर वो इंपैथी ఉంటే టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సంబడి. తక్కువ మార్క్స్ వచ్చినాయా, సో నెక్స్ట్ టైం ఇద్దరం కలిసి హార్డ్ వర్క్ చేద్దాంలే, నేను మీకు చదివిపిస్తున్నాను, అది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, మీరు క్వాలిఫై అవుతారని. మై తుమాకు క్వాలిఫై కరాదు, మై తుమాకు బడికే మార్క్స్ లాతో, అది ఇంపాథీ.
नेक्स्ट सेल्फ रेगुलेशन बोलते क्या, खुद को सेल्फ रेगुलेट करना अपन को. एक कोई टास्क है तो सेल्फ अपन इन शॉर्ट इंट्रिन्सिक मोटिवेशन కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ ఇమోషన్, అంటే మైండ్ అండ్ ఇమోషన్ ఎట్లా లింక్ ఉన్నాయి, ఎట్లా ఏం రిలేషన్ ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా నేను చెప్పినాను పార్ట్ 1లో కూడా, కాగ్నిషన్ అంటే కాగ్నేటివ్ అండ్ ఇమోషన్ ఆర్ బై డైరెక్షనల్ అండ్ ఇంటర్ రిలేటెడ్ సేడ్ బై ఎవ్రీవన్. బై డైరెక్షనల్ అంటే ఇమోషన్ అండ్ కాగ్నిషన్ రెండు కూడా ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాగ్నిటివ్ అండ్ ఇమోషన్ బోత్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఈక్వల్లీ. కానీ జజాంగ్ అయిన థియరీలా బోత్ ఆర్ ఇండిపెండెంట్, కాగ్నిషన్ సపరేట్, ఇమోషన్ సపరేట్. ఎవరన్నారు? జజాంగ్. సో మీకు క్వశ్చన్లా కాగ్నిషన్ అండ్ ఇమోషన్ ఆర్ బై డైరెక్షనల్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అవునా కాదా అంటే ఏం నేమ్ మెన్షన్ చేయకపోతే ఎస్ బై డైరెక్షనల్ అండ్ ఇంటర్ రిలేటెడ్ హై. ఒకవేళ మీకు క్వశ్చన్లో జజాంగ్ వస్తే అది बोथ आर इंडिपेंडेंट. समझे? अगर जजोंग है तो दो भी इंडिपेंडेंट है, जजोंग नहीं है तो बोथ बाई डायरेक्शनल है और इंटर रिलेटेड है. सो नेक्स्ट 3 रिंग मॉडल ట్రయాంగిల్ కాదు, పిరమిడ్ కాదు, ఏం కాదు, 3 రింగ్ మోడల్. గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే 3 రింగ్ మోడలా 3 ట్రయాంగిల్ మోడలా, కానీ ట్రయాంగిల్ కాదు, అది 3 రింగ్ మోడల్. సో ఇది ఒక ఓల్డ్ టెక్నిక్ టు నో పర్సన్, అది ఒక పర్సన్ గిఫ్టెడా కాదా అని చూడనికే 3 రింగ్ మోడల్ ఉంది. 3 రింగ్ మోడల్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే రెన్ జులీ. ఎవరు చేశారు ప్రపోజ్? రెన్ జులీ హ్యాస్ ప్రపోజ్డ్ దిస్. సో 3 రింగ్ మోడల్లో ఏంటంటే ఏసీసీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఏసీసీ అని కూడా, ఏసీసీ సిమెంట్ లేదా అట్లా మీరు గుర్తు ఏ అండ్. సో చూడండి ఇక్కడ హై ఎబిలిటీ, హై క్రియేటివిటీ, హై కమిట్మెంట్. అర్థమైందా? ఎబిలిటీ, క్రియేటివిటీ, కమిట్మెంట్ అన్నిటికీ హై ఉంటుంది. సో ఏసీసీ అంటే ఎబిలిటీ, క్రియేటివిటీ, హై కమిట్మెంట్. గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ 3 ఉంటాయి. ఏవేవి? హై ఎబిలిటీ, హై క్రియేటివిటీ అండ్ హై కమిట్మెంట్. హై ఎబిలిటీ అంటే ఏంది? ఏదైనా చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏ టాస్క్ అన్న వాళ్ళు చేస్తారు. హై క్రియేటివిటీ అంటే వాళ్ళకి రాలేదా క్వశ్చన్, వాళ్ళు ఏదైనా ఆన్సర్ కొత్తగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. హై కమిట్మెంట్ అంటే చెయ్యాలి అంటే చెయ్యాలి, నేను చదవాలి అంటే నేను చదువుతా అంతే. ఈ త్రీ ఎబిలిటీస్ ఈ 3 ఎవరి దగ్గర ఉంటాయి వాళ్ళు గిఫ్టెడ్ చిల్డ్రన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక एंशिएंट टेक्निक 3 रिंग मॉडल. कौन प्रपोज करे बोलते? रेन जूली प्रपोज करे. क्या है 3 रिंग मॉडल बोलते? एबिलिटी, क्रिएटिविटी, कमिटमेंट. ACC है. नेक्स्ट कैरेक्टरिस्टिक्स ऑफ गिफ्टेड चिल्ड्रन. గిఫ్టెడ్ చిల్డ్రన్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి అంటే హ్యావ్ మోర్ క్యూరియాసిటీ అంటే జిజ్ఞాస అంటారు హిందీలో. తెలుగులో ఏమంటే చెయ్యాలంటే చెయ్యాలి, ఏదైనా చేయడానికి ఎంజైటీ, ఎక్సైట్మెంట్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మోర్ అండ్ స్ట్రాంగ్ మెమोरी पावर. వాళ్ళకు స్ట్రాంగ్ మెమोरी पावर ఉంటుంది. लोग याद बहुत चीज़ें याद रखते सकते लोग 10 साल पहले की भी चीज़ें लोग याद रखते हो और उन लोगों का मेमोरी पावर जो है क्या है स्ट्रांग रहता हो. నెక్స్ట్ క్రియేటివ్ ఉంటుంది. ఎట్లా అని చెప్పినాం కదా, ఆల్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఆర్ డైవర్జెంట్ థింకింగ్స్ ఆర్ క్రియేటివ్. నెక్స్ట్ వాళ్ళ ఐక్యూ 140, 130, 120 చెప్పినా కదా. బేస్డ్ ఆన్ ది మీ ఆప్షన్స్ 140 కన్నా పైన ఉండొద్దు అండ్ మీ ఆప్షన్లో ఏది హైయెస్ట్ ఉంది అదే గిఫ్టెడ్ చిల్డ్రన్ ఒక ఐయూ. నెక్స్ట్ వాళ్ళ థింకింగ్ ఎట్లా, లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ఇంకా అన్ని థింకింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఒక టీచర్ ఆర్ వాళ్ళ గిఫ్టెడ్ చిల్డ్రన్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేయాలి అంటే గుడ్ ఎన్వైరన్మెంట్. ఒక పర్సన్కి హై ఐక్యూ 140 ఐక్యూ ఉంది, ఇంకా गुड इन्वायरमेंट లేదు అంటే ఆ ఐక్యూ तगी होती. समझे? अगर एक पर्सन के पास हाई आईक्यू है मगर इन्वायरमेंट सही नहीं दिया उसको तो फ़ायदा नहीं है फिर वो. समझे? అన్నం మొత్తం వండినాక సాల్ట్ వేయకపోతే అయిపోయా, ఆ కర్రీ మొత్తం టేస్ట్ అంత రాదు. समझे? खाना पकाए नमक दल टेस्ट नहीं आता ना, वही हाई ఐక్యూ పర్సన్ కూడా కరెక్ట్ ఎన్వైరన్మెంట్ దొరకకపోతే ఆ పర్సన్ మనకు యూజ్ కాదు. నెక్స్ట్ వాళ్ళకు టీచర్ ఏం చేయాలి, హై ఆర్డర్ థిंकिंग स्किल्स वाला चैलेंजिंग वाला तग्गेटट्टू उल्लों के बराबर उल्लों के कुछ उल्लों को चैलेंज हो सर का हायर ऑर्डर थिंकिंग स्किल्स के बराबर उल्लों को अपन क्या करना, टास्क या యాక్టివిటీస్ అయినా. ఇంకా టీచర్ ఒక చూసుకోవాలి, ఏం చూసుకోవాలంటే
गिफ्टेड चिल्ड्रन बोर కావద్దు उन लोग बोर नहीं हुए सर का अपन देख लेना फिर इन लोगों को चैलेंजिंग टास्क देना अपन खत्म ఇది గిఫ్టెడ్ చిల్డ్రన్ నెక్స్ట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ జిగ్ 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 ఇంటెలిజెన్స్ అంటే ఏంది ఇంటెలిజెంట్ అంతే అదే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సో ఇది టాపిక్ ఈ థియరీ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆల్సో నేను చూడండి సిడిపి అంటే ఒక గేమ్ ఆఫ్ వర్డ్స్ ముందు కూడా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను సిడిపి ఈజ్ నథింగ్ బట్ గేమ్స్ ఆఫ్ గేమ్ ఒక వర్డ్స్ నుంచి గేమ్స్ ఎట్లా తిప్పి ఇస్తారంటే మీకే కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతాయి సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆల్సో నోన్ యాజ్ మల్టిపుల్ డైమెన్షనల్ इंटेलिजेंस ये थ्योरी कौन प्रपोज करे बोल तो हार्वर्ड गार्डनर प्रपोज करा ये थ्योरी कौन प्रपोज करा हार्वर्ड गार्डनर प्रपोज करा कब प्रपोज करा बोले तो 1983 में प्रपोज करा हार्वर्ड गार्डनर मल्टीपल इंटेलिजेंस प्रपोज करा कब प्रपोज करा बोले 1983 में प्रपोज करा दिस थ्योरी इज प्रपोज्ड बाय हार्वर्ड गार्डनर ఎప్పుడు అంటే 1983లో ప్రపోజ్ చేసినారు సో మనము వేరే సైకాలజీ బుక్స్లో తీసుకుంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ 13 14 ఆర్ 16 టైప్స్ ఉంటాయి కానీ మన ఎన్సీఆర్టీ బేస్డ్ ఓన్లీ 8 టైప్సే ఉంటాయి సో మీకు ఆప్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని అడిగితే 8 టైప్సే ఉంటాయి కితనే టైప్స్ అయితే 8 టైప్స్ ही रहते ఎవ్రీ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే 8 టైప్స్లో ఒక్కరి మీద ఒక్కరిని ఎవరు డిపెండెంట్ లేదు 8 ఇంటెలిజెన్స్ ఆర్ all are independents so he said Howard Gardner ఏమన్నాడు అంటే ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ ఏమన్నాడు ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ అంటే ఒకటే ఇంటెలిజెన్స్ కాదు మనిషికి ఒకటే సబ్జెక్ట్ ఆర్ ఒకటే మీద ఆస్పెక్ట్ మీద ఇంటెలిజెన్స్ ఉండదు వేరే ఆస్పెక్ట్స్ మీద కూడా ఇంటెలిజెన్స్ ఉండొచ్చు అని హవర్డ్ గార్డనర్ చెప్పిండు సో టీచర్ ఎట్లా టీచ్ చేయాలి అంటే మల్టిపుల్ వేస్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లా డైవర్స్ మెథడ్స్లా ఇంక్లూజివ్లా చెప్పాలి సో మీ ఫోన్ రొటేట్ చేయండి రొటేట్ చేసి ఇది చూడండి సో ఫస్ట్ ఈజ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ సెకండ్ ఈజ్ లాజికల్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ థర్డ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ బాడీలీ కైనాస్టిక్ ఇంటర్పర్సనల్ ఇంట్రాపర్సనల్ అండ్ న్యాచురలిస్టిక్ ఇవి 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో లైన్ బై లైన్ ఫస్ట్ చూద్దాము సో ఫస్ట్ ఈజ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ లింగ్విస్టిక్ అంటే ఏంది లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ పరంగా ఏంది అంటే గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి ఒక పర్సన్కి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది एक इंसान को लिंग्विस्टिक इंटेलिजेंस है बोले तो उसके पास गुड लैंग्वेज स्किल्स है और उसके पास क्या है वर्ड्स पे हाई इंटेलिजेंस है तो अपन वर्ड स्मार्ट भी बोल सकते हैं ఆ పర్సన్ దగ్గర వర్డ్స్ మీద చాలా గ్రిప్ ఉంది అందుకే ఆ పర్సన్ మీద వర్డ్ స్మార్ట్ కూడా చెప్పవచ్చు ఇంకా ఏంది లాంగ్వేజ్ అండ్ వర్డ్స్ని ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే కొత్త వర్డ్స్ని ఇంకా ఏ మాటలు ఎట్లా మాట్లాడతారంటే కరెక్ట్ మనకు అండర్స్టాండింగ్ అవుతుంది ఇంకా వర్డ్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది వాళ్ళకు అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటున్నాము లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అంటున్నాం ఎగ్జాంపుల్ పోయెట్స్ రైటర్స్ వివేకానంద టాగోర్ ఎక్సెట్రా నెక్స్ట్ లాజికల్ మ్యాథమెటికల్ పేర్లోనే ఉంది ఏదైనా పర్సన్ లాజికల్ ఈ ఇంటెలిజెన్స్ కనుక ఆ పర్సన్ ఖచ్చితంగా లాజికల్ అండ్ मैथमेटिकल थिंक చేస్తాడు समझे जो भी पर्सन ये जिसके पास ये इंटेलिजेंस है ना उसके पास साइंटिफिक थिंकिंग रहती और प्रॉब्लम सॉल्विंग टेक्निक्स उसके पास रहती पर्सन्स विथ लॉजिकल मैथमेटिकल विल थिंक लॉजिकली एंड क्रिटिकली ఇంకా మ్యాథమెటికల్ థింక్ చేస్తారు ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం रामानुजन आइंस्टीन आर्यभट्टा एक्सेट्रा सिंपली बोले तो जो बच्चा भी लॉजिकल थिंकिंग में और मैथमेटिक्स में डेवलप इंटेलिजेंस होता उसके पास ये इंटेलिजेंस रहती है స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే హిందీలో చెప్తే స్థానిక బుద్ధి అంటారు తెలుగులో అంటే స్థలం గురించి అంటే ఒక ప్లేస్ గురించి మనకు ఇప్పుడు ఒక ల్యాండ్ చూడంగానే ఆ ల్యాండ్లో ఏమేమి మనం బిల్డ్ చేయొచ్చు ఆ యొక్క విజువల్ మనకి ఇమాజినేషన్ రావాలి ఇమాజినేషన్ అండ్ ఫార్మింగ్ విజువల్ ఇమేజెస్ అండ్ ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు మీకు మన మమ్మీ వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సార్ ఈ హాల్ ఉందా సో ఈ ప్లేస్లో ఇక్కడ సోఫా రావాలి అక్కడ అల్మీరా రావాలి అక్కడ టీవీ రావాలి అక్కడ అది రావాలి ఇది రావాలి వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళ దగ్గర ఏముంది స్పేషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది ఎగ్జాంపుల్ డిజైనర్స్ ఇంటీరియర్స్ పెయింటర్స్ ఆర్కిటెక్చర్ పైలట్స్ సర్జియన్స్ సేలర్స్ ఎక్సెట్రా సో ఇక్కడ ఏముంది అంటే పైలట్స్ అండ్ సర్జియన్స్
స్పేషియల్లో కూడా రావచ్చు అండ్ बॉडीली काइनेस्थेटिक दांట్లో కూడా రావచ్చు. ये पायलट जो सर्जन्स जो है वो इसमें भी आ सकते हैं और बॉडीली काइनेस्थेटिक में भी आ सकते हैं लोग. సో బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయాలి. ఒక మ్యాక్సిమం ఇప్పటి వరకు అంటే 2 ఆప్షన్స్ రాలేవు, స్పేషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బాడీలీ కైనెస్టిక్ 2 రాలేవు. సో ఒకవేళ వస్తే సర్జన్స్ని దాంట్లో పెట్టండి, దేంట్లో బాడీలీ కైనెస్టిక్లో పెట్టండి అండ్ స్పేషియల్లో పైలట్స్ని స్పేషియల్లో పెట్టండి. కానీ మ్యాక్సిమం 99.9% మీకు పైలట్స్ అండ్ సర్జన్స్ గురించి అడిగిననుకో ఏ ఇంటెలిజెన్స్ వస్తే అది బాడీలీ కైనెస్టిక్ ఆప్షన్ ఉంటే స్పేషియల్ ఉండదు, స్పేషియల్ ఉంటే బాడీలీ కైనెస్టిక్ ఉండదు. సో నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, పేరులోనే ఉంది మ్యూజికల్ ఇంటెలిజెన్స్. సో ఏ person having skills in producing or creating or modifying or composing music. जो भी इंसान के पास म्यूज़िक में अच्छी ग्रिप है, जो म्यूज़िक को प्रोड्यूस कर सकता, म्यूजिक को क्रिएट कर सकता, मॉडिफाई कर सकता, तो वो पर्सन के पास म्यूजिकल इंटेलिजेंस है. एग्जाम्पल लता मंगेशकर, अरिजीत सिंह, बाला सुब्रमण्यम एक्सेट्रा. समझे, ఏదైనా పర్సన్కి మ్యూజిక్ మీద చాలా గ్రిప్ ఉంటే ప్రొడ్యూస్ చేయడానికి, మోడిఫై చేయడానికి, కంపోజ్ చేయడానికి ఆ పర్సన్ దగ్గర మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ లతా మంగేశ్వర్, అరిజిత్ సింగ్ ఆర్ బాలా సుబ్రహ్మణ్యం ఆర్ ఎవరైనా. నెక్స్ట్ బాడీలీ కైనెస్థెటిక్ అంటే బాడీతోని ఫిట్ ఉండడం, వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇంకా టోటల్ బాడీ వాళ్ళది ఏమో టోటల్ బాడీ ఫిట్ ఉంటుంది ఆర్ కొంచెం పోర్షన్స్ ఉన్న ఫిట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, పైలట్స్, సర్జన్స్, డాన్సర్స్ ఎక్సెట్రా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఏమంటారు క్యా బోల్తే వాళ్ళకు ఊర్లలో వచ్చి సర్కస్లో పర్ఫామ్ చేయరా, రోప్ మీద నడుస్తా చూడండి, వాళ్ళ కూడా బాడీలీ కైనెస్టిక్, ఎందుకంటే వాళ్ళ బాడీతో పాటు ఫిట్ ఉన్నారు, అందుకే వాళ్ళు ఆ పర్ఫామ్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా దీంట్లో వస్తారు. वो लोग भी इसमें आते हैं, जो सर्कस में जो परफॉर्म करते हैं ना, उन लोग भी इसमें बॉडीली काइनेस्थेटिक में आते हैं. नेक्स्ट इंटरपर्सनल అండ్ ఇంట్రాపర్సనల్ కన్ఫ్యూజ్ కావద్దు. ఇంటర్ అంటే వేరే వాళ్ళ గురించి, ఇంట్రా అంటే మన గురించి. సో ఇంట్రా అంటే టు అండర్స్టాండ్ బిహేవియర్, ఫీలింగ్స్, ఇమోషన్స్ ఆఫ్ అదర్. వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ బిహేవియర్, వేరే వాళ్ళ ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకోవడమే ఇంట్రాపర్సనల్. ఎగ్జాంపుల్ సైకాలజిస్ట్, పొలిటీషియన్స్, లీడర్స్ వీళ్ళు కూడా రావచ్చు. ఇంకా పర్సనల్ చెప్పాలంటే మదర్ తెరీసా, ఎంకే గాంధీ, నేను అబ్రార్, షేక్ అబ్రార్ అహ్మద్ ఈజ్ ఆల్సో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. నేను ఇంటర్పర్సనల్ కూడా రావచ్చు, ఇంట్రాపర్సనల్ కూడా నేను రావచ్చు నేను. సో ఇది. నెక్స్ట్ ఇంట్రాపర్సనల్ అంటే ఏంటి అంటే అవేర్నెస్ ఆఫ్ అవర్ ఓన్ బిహేవియర్, ఫీలింగ్స్, మన గురించి ఫీలింగ్స్, బిహేవియర్స్ అండ్ మన గురించి మోటివ్, మన ఇమోషన్స్ని, మన ఫీలింగ్స్ని మనం అండర్స్టాండింగ్ చేసుకోవడంలో కూడా ఇంట్రాపర్సనల్ చెప్తాము. నో ఆర్ ఫైండ్ అవర్ ఓన్ ఐడెంటిటీ కూడా ఎగ్జాంపుల్ బుద్ధ, ఫిలాసఫర్స్ కూడా కావచ్చు. నెక్స్ట్ ఎవరు న్యాచురలిస్టిక్ అంటే సింపుల్ చూడండి, నేచర్, హ్యావింగ్ సెన్సిటివిటీ అండ్ ఫీలింగ్ అబౌట్ నేचर लाइक प्लांट्स, एनिमल एक्सेट्रा. मतलब क्या कि जिसको भी जो नेचर की इन्वायरमेंट है यानी प्लांट्स, एनिमल्स, बर्ड्स जो भी है, उन लोगों के ऊपर फीलिंग्स रहना, उन लोगों के ऊपर उन लोगों इमोशंस रहना, तो उन लोगों నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ बोलते. ఎగ్జాంపుల్ ఫార్మర్స్, హంటర్, నెగిటివ్ కూడా కావచ్చు హంటర్, కానీ ఎమోషన్స్ అయితే ఉన్నాయి కదా. ఫార్మర్స్, హంటర్, బాటనిస్ట్, జువాలజిస్ట్ ఎక్సెట్రా. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టాపిక్ అయిపోయింది. సో లాస్ట్ టాపిక్ ఫర్ దిస్ వీడియో ఇస్ లూయిస్ థర్డ్స్టోన్. సో ఇందాక మనం హార్వర్డ్ గార్డనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనం చదువుకున్నాం కదా. సో ఇది లూయిస్ థర్డ్స్టోన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇది కూడా 50% మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లాగా ఉంటుంది. కానీ ఎప్పటి నుంచి హార్వర్డ్ గార్డనర్ థీరీస్ వచ్చినాయో అప్పటి నుంచి దీని బేస్డ్ క్వశ్చన్స్ రాలేవు. కానీ రాలేవు అని మనం ఇడవద్దు, ఎందుకంటే మన అదృష్టం లేకుంటే ఇదే అడగవచ్చు. సో లూయిస్ థర్డ్స్టోన్లా 7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఎన్ని? 7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఆల్ 7 ఫ్యాక్టర్స్ ఆర్ ఇండిపెండెన్స్. ఎట్లా హార్వర్డ్ గార్డనర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇండిపెండెన్స్, సేమ్ లైక్ దిస్ 7 ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఆర్ ఇండిపెండెంట్. సో 7 ఏవేవి అంటే ఫస్ట్ ఇవి 7 SPNVWMR. సో ఫస్ట్ S అంటే స్పేషియల్ ఎబిలిటీ.
అక్కడ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ స్పేషియల్ ఎబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇక్కడ పర్సెప్చువల్ ఎబిలిటీ అంటే ద నాలెడ్జ్ విచ్ వి పర్సీవ్ త్రూ అవర్ 5 సెన్సెస్ ఈజ్ కాల్డ్ పర్సెప్చువల్ ఎబిలిటీ. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదైనా నాలెడ్జ్ మన 5 సెన్సెస్తో పాటు మనం నేర్చుకుంటున్నాము, సో అది ఏంది పర్సెప్చువల్ ఎబిలిటీ. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే లాజికల్ మ్యాథమెటికల్ అంటే మ్యాథమెటికల్ గురించి గ్రిప్ ఉండడమే అదే న్యూమరికల్ ఎబిలిటీ. నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ అంటే ఏంది కాంప్రిహెన్షన్, వర్డ్స్కి అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థమైందా, జస్ట్ అండర్స్టాండింగ్. ఇంగ్లీష్ అన్న ఏదైనా సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ వర్డ్స్కి ఆ కాంప్రిహెన్షన్ ఉన్న ఏమున్నా అండర్స్టాండ్ చేయడం. ఇంకా నెక్స్ట్ వర్డ్స్ ఫ్లూయెన్సీ అంటే ఏంది, మనము వర్బల్ ఎబిలిటీలో ఏం చేస్తున్నాము అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాము లాంగ్వేజ్ వర్డ్స్ని, కానీ ఇక్కడ వర్డ్స్ ఫ్లూయెన్సీలో ఏం చేస్తున్నాము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదే ఆ వర్డ్స్ని అండర్స్టాండింగ్ వర్బల్ అబిలిటీలో అండర్స్టాండింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ వర్డ్స్ ఫ్లూయెన్సీలో ఏం చేస్తున్నాం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం, అంటే మన రియల్ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ మెమొరీ అంటే సింపుల్ తెలుసు, మెమొరీలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనము చదువుకోవాలి, మన మెమొరీలో మనం స్టోర్ చేసుకుంటాం మనం అంతే. నెక్స్ట్ రీజనింగ్ అంటే ఏంది ద థింకింగ్ స్కిల్స్, అంటే ఏదైనా రీజన్ చేయడం థింకింగ్ స్కిల్స్ అంతే. ఇంకా లూయిస్ థర్డ్స్టోన్ ఏమన్నాడు అంటే ఒక మనిషి దగ్గర ఒక జనరల్ ఫ్యాక్టర్ ఆర్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అట్లాంటి ఏముండయి, అర్థమైంది, అట్లాంటి ఏముండని లూయిస్ థర్డ్స్టోన్ అన్నారు. ఇంకా లూయిస్ థర్డ్స్టోన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ని ఏమంటారు అంటే గ్రూప్ ఫ్యాక్టర్ కూడా మనము చెప్పుకోవచ్చు, గ్రూప్ ఫ్యాక్టర్ ఎబిలిటీస్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ కాకండి, హవర్డ్ గార్డనర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్లా ఇవి. హవర్డ్ గార్డనర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ డీప్గా చదువుకోండి, ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. SPNEFలా జస్ట్ लाइन का గుర్తుపెట్టుకోవాలని, ఆ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ भी तुमको लाइन से याद रखने की ज़रूरत नहीं है, ఆ లైన్గా గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, ఇది కూడా లైన్గా గుర్తుపెట్టుకోవడం మీకు అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం. సో వీడికి మన వీడియో ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్స్ నేర్చుకుందాం.